మగాడి శరీరంలో మాత్రమే ఉండే ఒక ప్రత్యేకమైన ఆర్గాన్ ప్రోస్టేట్ గ్లాండ్. ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత అంటే స్పెర్మ్ సెల్స్ అనేవి టెస్టికల్స్‌లో తయారవుతాయి. మీరు సెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసి ఎజాక్యులేషన్ జరిగిన తర్వాత వచ్చే సీమెన్‌లో ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి ఉంటాయి. కానీ సీమెన్‌ను తయారు చేసేది మాత్రం ప్రోస్టేట్ గ్లాండ్. చాలామంది సీమెను, స్పెర్మ్ సెల్స్ 2 ఒకటే అనుకుంటారు. 2 ఒకటి కాదు. మీకు ప్రోస్టేట్ గ్లాండ్ సీమెన్ని అంటే వీర్యాన్ని తయారు చేస్తేనే వీర్య కణాలు అనేవి దాంతో కలిసి ఆ యురెత్రా నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి బయటికి వస్తాయి. ఒకవేళ మీకు ప్రోస్టేట్ గ్లాండ్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు సీమెన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, లేదంటే తగ్గిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటో తెలుసా, యూరిన్ ఫ్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అసలు యూరిన్ ఫ్లోకి ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధం ఏంటి అని అంటే, ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మీకు బ్లాడర్కి కింద దిగువ భాగంలో యురెత్రా చుట్టూరు ఉంటుంది. సో ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రెజర్ అనేది యురెత్రా మీద పడి యూరిన్ ఫ్లోలో ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా మీకు ప్రోస్టేట్ కంప్లైంట్స్ అనేవి 3 రకాలు. ఒకటి ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్, 2 ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవటము, 3 ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్. సో ఇలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు మీ బాడీ కొన్ని రకాల సిమ్టమ్స్ అనేది ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. అవి ఎలా ఉంటాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూరిన్ ఫ్లో అనేది తగ్గిపోవటము. మీరు యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇన్‌కంప్లీట్ అయిన ఫీలింగ్ అనేది బ్లాడర్‌లో కలగటము. 3 యూరిన్ బొటుకులుగా రావటము, ఫ్రీక్వెంట్‌గా రావటము. అండ్ ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ రావటము. అంటే అంగం స్తంభించకపోవటము. ఇలాంటి లక్షణాలను గనక మీరు నోటీస్ చేశారు అని అంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత మీకు పెల్విక్ అల్ట్రాసౌండ్ టెస్ట్ అని, తర్వాత డిఆర్ఈ టెస్ట్ అని, అంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్. ఇది ఏం తెలుస్తుంది అంటే ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క సైజు, షేప్‌ను గురించి తెలియటానికి టెస్ట్ చేస్తారు. అండ్ పిఎస్ఏ టెస్ట్ అంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తారు. సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఒక ప్రాబ్లం డిటెక్ట్ అయిన తర్వాత దాన్ని బట్టి డాక్టర్స్ మీకు ట్రీట్మెంట్ అనేది బేస్ అయి ఉంటుంది. సో దీని గురించి ఇంకా కంప్లీట్‌గా మీకు కావాలి అనుకుంటే ప్రోస్టేట్ గ్లాండ్ కంప్లైంట్స్ ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? సో అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? విటమిన్స్, మినరల్స్ ఏమైనా తీసుకోవచ్చా? సో వాటి వల్ల మీకు యూజ్ ఉంటుందా? ఇవన్నీ కూడా క్లియర్‌గా ఒక వీడియో చేసి పెట్టాను. ఒక్కసారి అక్కడ చెక్ చేయండి.